నుండి 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ మందిరములో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఎవరైతే దేవునికి వాళ్ళకి అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకోవాలని ఆశపడతారో వారికి ఇలాంటి కోరిక ఉంటుంది. మళ్ళా చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. మొదట దేవుని యొక్క సన్నిధానములో మనము రావడమే కాదు, ఆ మందిరంలోకి వచ్చి దేవుని వరాలు మనము అడుక్కోవాలి. దేవుని వరము అడిగినప్పుడు ఆయన 9 వరాలు కూడా ఇస్తాడు. ఒక వరమే కాదు, 9 వరాలు కూడా ఇస్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో ఉన్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే దేవుని మందిరానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మందిరంలో వ్యాపారం చేసేవాళ్ళు యేసు ప్రభువుల వారికి కనబడ్డారు. వ్యాపారం ఏంటంటే, ఇప్పుడు జరిగే వ్యాపారం ఏంటంటే, నువ్వు నాకు ఏదైనా చేస్తే ప్రభువా నేను నీకు ఇది ఇస్తా. ఏంది? నువ్వు నాకేది ఏదైనా చేస్తే వ్యాపారం. ఎవరితో? దేవునితో వ్యాపారం. ఆ రోజుల్లో వ్యాపారం ఏంటంటే కనబడే వ్యాపారం. ఇప్పుడు కనబడని వ్యాపారం ఏంటంటే, నీవు నాకు ఏదైనా మేలు చేస్తే దాంట్లో ఏదైనా నీకు కొంచెం మందిరానికి నేను ఇస్తా. దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంకి వెళ్ళాడు. 15వ వచనం చదవండి ఎవరైనా. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టిన ఆరంభించి రోకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసితిరనెను. దేవుని బిడ్డలారా, యెరూషలేము మందిరము పాడు చేసేసారు. ఎవరు పాడు చేశారంటే, బయట ఒక పావురము ₹1 అయితే యెరూషలేము ఆ చర్చి దేవాలయమును అంటుకొని అక్కడ జరుగుతున్న క్రయ విక్రయముల్లో పావురం ఎంతంటే ₹10. దేవాలయంలోనే ఆ ప్రధాన యాజకులు ఏం చేసేవాళ్ళంటే వ్యాపారం పెట్టేశారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏం చేస్తారంటే ఏటేటా వచ్చి వాళ్ళు బలులు అర్పిస్తారు. అంత మాత్రమే కాదు, వారు కానుకలు అర్పిస్తారు. వారికి దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తారు. ఇవన్నీ ఈ ప్రధాన యాజకులు వీరు తెలుసుకొని ఏం చేశారంటే అక్కడ వ్యాపారం పెట్టేశారు. యేసు ప్రభు కాలంలో అది జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అది చూసి చాలా బాధపడ్డాడు. ఒక పొట్టేలు బయట నీకు ₹15 అయితే ఇక్కడ ₹50 అలాగే అమ్ముతున్నారు అన్నమాట. అంటే డబుల్కి త్రిబుల్ అమ్ముతున్నారు. ఒకవేళ పొరపాటున వారు మందలో నుంచి తీసుకొచ్చినటువంటి ఒక పొట్టేలునో లేకపోతే కోడి దూడనో తీసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర
అర్చకులకి ఇస్తే దాన్ని వదిలేస్తారంట. కానీ దీన్ని దేవుడు బలి అడగలేదు. నువ్వు తెచ్చింది మంచిది కాదు, ఇక్కడ మంచి ఉన్నాయి, దేవాలయంలోనే ఉన్నాయి మంచి, అక్కడ క్రయ విక్రయములు జరుగుతున్నటువంటి అన్నీ కూడా మీరు వ్యాపారము ఇక్కడ ఉంది, ఇక్కడే అది కొనాలి, నువ్వు తీసుకొచ్చినటువంటి బలిపశువు ఇక్కడే కొనాలి. ఇలాగ చెప్పి ఆ దేవుని బిడ్డలందరినీ కూడా వారి యొక్క అర్చన, వారికి ఉన్నటువంటి దేవుని పట్ల మక్కువ వారు ప్రధాన యాజకులే చెడగొట్టారు. ఈరోజు దేవుని బిడ్డలరా, ఒక క్రైస్తవుడు దేవాలయంకి వస్తే ఒక ఒప్పందం చేసుకుంటారు. చూడండి, నేను నా తల వెంట్రుకలు ఇస్తాను, అవునా చెప్పండి, నా తల వెంట్రుకలు ఇస్తాను, నేను నాకు కుమారునికి కూడా తల వెంట్రుకలు ఇస్తాను, నా కుమార్తెకు కూడా తల వెంట్రుకలు, నా భార్యను కూడా తల వెంట్రుకలు ఇమ్మని చెప్తాను. నీ తల వెంట్రుకలు అవసరమా దేవునికి? నీ యొక్క డబ్బు అవసరమా? నీకున్నటువంటి ఆస్తి అంతస్తులు దేవునికి అవసరమా? నీవు దేవుని మందిరంలోకి వచ్చి అడగవలసినటువంటి ఆ మాట ఏంటంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏం వెతుకుతున్నావు? ప్రభా, నీ వరాలు నాకు దయచేయని అడుగుతున్నావా? మొక్కుబళ్ళు నువ్వు చేసుకుంటున్నావు. ఆ మొక్కుబడిలో దేవుడికి ఇష్టమైనటువంటి మొక్కుబడి ఏంటి? నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడమే మొక్కుబడి. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుకున్నటకు దేవుని మందిరానికి ఈరోజు రావట్లేదు. కానీ దైవజనుడినే, ఒక మంచి దైవజనుడినే ఒక 1000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు, ఒక 20,000 రూపాయలు ఇచ్చి ఆ దైవజనుడిని మా ఇంటికి పిలుచుకుంటే, మంచి భోజనం పెట్టి ఆ దైవజనుడి దగ్గర దీవెనలు పొందుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చేసింది. కారణం ఏంటి తెలుసా? ఆశీర్వాదము దేవుని యొక్క మందిరములో ఉంటుందని వారికి తెలియదు. దేవుని ఆవరణములో నీ కాలు మోపినప్పుడు ఆ మందిరము యొక్క దేవుని యొక్క సమృద్ధిలో నుంచి మనం అందరము కూడా అది పొందుకోవచ్చని మనకు అర్థం కాలేదు. అందుకే 65వ కీర్తనలో కొన్ని వచనాలు మీరు గమనించినట్లయితే 65:4 చూడండి. 65వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎవరి చేత? మందిరములో, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈరోజు మందిరాన్ని ప్రేమించాలి. దేవుని ఆలయాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు సంవత్సరానికి ఒకసారి మందిరములో ఉన్నటువంటి ఆ ఆభరణాలన్నిటినీ, మందిరములో ఉన్నటువంటి వాటన్నిటిని నువ్వు కడగాలి. దేవునికి స్తోత్రం. యాజకుడు కానీ, దేవుని యొక్క మందిరములో పనిచేస్తున్నటువంటి వారు కానీ, విశ్వాసులు కానీ ఆ మందిరములో ఉన్నటువంటి వాడుకునే ఆ వస్తువులన్నీ కూడా, ఆభరణములన్నీ కూడా కడగాలి, శుద్ధి చేయాలి, మందిరాన్ని శుద్ధంగా చేసుకోవాలి. అదే ఆ మందిరమే ఏ విధంగా ఉందో నీ హృదయం అనే మందిరం కూడా అంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి మందిరముగా ఉండిపోతుంది. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో ఒక మాట ఉంది. ఆ మాట చదవండి, మీకు అర్థమవుతుంది. మందిరం గురించి దేవుడు ఎంత కోరిక, మంచి కార్యము, మంచి ఆలోచన కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతుంది. మీరు దేవుని ఆలయమన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక మందిరానికి రావడమే కాదు, మందిరాన్ని శుద్ధి చేయడమే కాదు, ఇప్పుడు మందిరంలోకి వచ్చే నీ యొక్క జీవితాన్ని కూడా ఒక మందిరంగా చేశాడు దేవుడు.
నీ హృదయంలో కూడా క్రయ విక్రయములు జరుగుతున్నాయా? నీ హృదయంలో దేవునితో బేరం ఆడుతున్నావా? నీ హృదయంలో దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు పలుకుతున్నావా? అవిశ్వాసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా? అసభ్యకరమైనటువంటి మాటలు నీ హృదయంలోకి వస్తున్నాయా? అంటే దేవుడు క్రయ విక్రయములను చేసే వారిని ఏం చేశాడు? గువ్వలమ్మే వారిని, బల్లలను, తర్వాత ఇంకా ఏం చేశాడు? రోకలమ్మే వారి బల్లలను, ఏ పాత్ర కూడా ఎవరిని తేనీయకుండా, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అంటే దేవుని యొక్క హృదయము, నీ హృదయము కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క హృదయం, నీ హృదయము కలిసిపోవాలి. ఆయన మందిరాన్ని చూసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఈ మందిరము దేవుని మందిరమే, ఈ మందిరాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? అలాగే ఒక క్రైస్తవుడు అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మ పునుడైనటువంటి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీరు మందిరమై ఉన్నారు, మీరు మందిరమై ఉన్నారు, మీరు ఆత్మీయ మందిరముగా కట్టబడి ఉన్నారు. యెరూషలేము దేవాలయం ఇప్పుడు లేదు, కానీ మీరున్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. యెరూషలేము దేవాలయం ఇప్పుడు యెరూషలేములో లేదు, కానీ అక్కడ లేకపోయినా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ప్రతి మనిషిని, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారిని, యేసు ప్రభుతో సంబంధం కలిగి జీవించినటువంటి వారందరినీ కూడా ఆత్మీయ మందిరముగా, నడిచే మందిరంగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో నీవు ఆత్మీయంగా వరములు కలిగినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధాత్మను నింపుకునే వ్యక్తిగా, ఆత్మీయమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వ్యక్తిగా, నీ వలన ఇంకొక ఆత్మ దేవుని మందిరానికి నడిపించే వ్యక్తిగా. చూడండి, 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి మనం ఈ మందిరాన్ని నడిపిస్తున్నాం. 2004 నుంచి నడిపిస్తున్నాం ఈ మందిరం. మనం ఎన్ని ఆత్మలకి బాప్తీసం ఇచ్చాం మీకే తెలుసు. అంటే మందిరములో ఉన్నటువంటి ఆసక్తి, మందిరముతో ఉన్నటువంటి ఆసక్తి, మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఏం తెస్తున్నావు అనేది కాదు, మందిరములో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు. జీవము కలిగిన మందిరములో చూడండి, ఒక మాట నేను మీకు చెప్పాలనుకున్న, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట పౌలు చాలా లోతుగా మాట్లాడాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాల్లో గమనించినట్లయితే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిర్ణయించుచున్నాను, నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల. చూడండి, ఇక్కడ ఒక గొప్ప మాట. ఆయన జైల్లో నుంచి, చెరసాల్లో నుంచి మాట్లాడుతున్నాడు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఏమి ఆ సంగతులు ఏంటి అంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే ఈ ఎలవారి దినలో, ఈ నెల్లూరు పట్టణంలో ఎలవారి దినలో ఉన్నటువంటి ఈ సంఘం, గ్రేస్ ఫెలోషిప్ చర్చి ఎలాగ ఉండాలంటే స్తంభముగా ఉండాలి. దేనికి స్తంభంగా ఉండాలి? సత్యమనబడినటువంటి యేసయ్యకి స్తంభముగా ఉండాలా? ఉందా? నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి, నన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి, నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి, నన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి, సంఘములో ఉన్నటువంటి వారిని బట్టి దేవునికి మహిమ కలగాలి. ఎలాగా? ఎప్పుడైతే కలుగుతుందో ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘము శాఖలుగా అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘము తరపున, ఈ సంఘము తరపున ఇంకొక పొల సంఘం కూడా వస్తుంది, ఇంకొక సంఘం కూడా కట్టబడుతుంది. ఈ సంఘము తరపున ఇంకొక సంఘానికి ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది.
ఈ సంఘములో నుండి అనేక మంది దీవించబడి ఆశీర్వదించబడి గొప్ప వ్యక్తులుగా మార్చబడి అనేక మంది దైవజనుల్ని సంఘము తయారు చేస్తుంది, ఆత్మీయ బిడ్డలను తయారు చేస్తుంది. అదే సత్యమునకు స్తంభం అంటే, ఆధారం అంటే. 16వ వచనం చూడండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితంలో ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. మనము కూడా యేసుక్రీస్తులాగా, యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆరోహణము పొందుకున్నంత వరకు, అంటే పరలోక రాజ్యము చేరినంత వరకు, రూపాంతరము చెందినంత వరకు లోకములో మనము దేవుని యొక్క బిడ్డలముగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలముగా సంఘము మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వదించబడుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో సంగమణిబడినటువంటి స్త్రీ వారి యొక్క జీవితాలను కడుక్కోవాలి, వారి యొక్క శరీరం అనే వస్త్రమును కడుక్కోవాలి, వారు ఉతుక్కోవాలి. దేని చేత? వాక్యము చేత. చదవండి ఆ మాటని. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మీరు గమనించినట్లయితే ఆ మాటను ఎంతో చక్కగా అపోస్తున్న పౌలు ఏమంటే 25వ వచనం, ఆ పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో, దేనితోమ్మా? వాక్యముతో కడగబడాలంట. మనం ఉదక స్నానము చేయబడాలి, బయట కాదు. ఈరోజు చాలా మంది యూట్యూబ్లో చూసేస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. రకరకాల అరగంటకు ఒకసారి పాస్టర్ మారిపోతూ ఉంటాడు. ఆ పాస్టర్ బాగా చెప్పాడు, ఈ పాస్టర్ బాగా చెప్పాడు, బాగానే ఉంది. నీ హృదయంలో కార్యం జరుగుతుందా? మందిరంలోకి వస్తే ఆ మందిరంలో నువ్వు ఏ మందిరానికైనా పో, దేవుని మందిరానికి వెళ్ళు, యేసు ప్రభు మందిరానికి నువ్వు వెళ్ళు, ఏ చర్చికన్నా వెళ్ళు, అక్కడ కార్యము జరగాలి. ఒక సంఘానికి కట్టుబడి ఉండు. అందుకే అంటాడు, కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొన వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుడు మన కొరకు చనిపోయినాడు. మన కొరకు చనిపోయినాడు. ఆయన మనల్ని పవిత్రులుగా చేయుటకు, మనల్ని పరిశుద్ధపరచుటకు, మనల్ని నిర్దోషులుగా చేయుటకు, సంఘములో మనల్ని సంఘములో ఆత్మీయమైనటువంటి సంఘం, దేవుని సంఘముగా కట్టబడినటువంటి ఎత్తబడే సంఘములో మనం ఉండుటకు మన కొరకు చనిపోయినాడు. ఆయన వాక్యము చేత ఎప్పుడైతే ఉదక స్నానం మనం చేస్తామో, అంటే వాక్యము నీ హృదయములోకి వచ్చిన తర్వాత నిన్ను నీవు పవిత్రపరచుకోవడమే కాకుండా నీలో ఉన్న పవిత్రతను బట్టి, అభిషేకాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి దేవుని వరాలను బట్టి అనేకులు నువ్వు ఆకర్షిస్తావు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తావు. అనేకులు నువ్వు ఏ విధంగా ఆకర్షిస్తావు? ఆత్మీయంగా ఆకర్షిస్తావు. ఈరోజు అలాంటి వారు సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ యెజబెలు ఒక సంఘములో ఉంటే ఏమవుతుంది? ఆ సంఘం అంతా ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. ఆ సంఘం ఎదిగి రాదు, ఆ సంఘము ఆశీర్వదించబడదు, ఆ సంఘము దీవించబడదు. అంటే యెజబెలకు గుణ లక్షణాలు మీకు తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నీ కొరకు నా కొరకు పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి దేవుడు, పవిత్రమైన నిష్కలంక నిర్దోషమైన రక్తము చేత కడగబడినటువంటి
ఆ దేవుడు నిన్ను నన్ను కడిగినటువంటి దేవునికి ప్రభువా ఒక వరం నాయన, ఏంది ఒక వరమీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ వరము నాకు దయచేయి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ పరిశుద్ధాత్మ నా జీవితంలో నన్ను ఏలని ప్రభువా, నా శరీరము నా ప్రాణాత్మ దేహములతో నేను దేవుని ఆరాధించుటకు యోగ్యమైనటువంటి స్త్రీగా యోగ్యమైనటువంటి పురుషుడిగా జీవించుటకు కృప చూపించిన ఆయన. ఇప్పుడు నన్ను అడిగావా ప్రభా, నేను నా అవసరతలు ఎన్నెన్నో ఉన్నాయని చెప్పి దేవుని అడుగుతాం. ఇంటి విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ నేను కూడా చాలాసార్లు అడుగుతాను. కానీ వీటికంటే ముఖ్యంగా మనం దేవుని మందిరంలో అడగాల్సింది దేవుని వరాల గురించి. ఎంత సంతోషం దేవునికి, ఆయన మనల్ని తృప్తిపరిచేదానికే. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం, దావీదు కీర్తన 65వ కీర్తనలో మనం చదువుకున్నాం ఏ విధంగా ఆయన మనల్ని తృప్తిపరుస్తాడంటే 4వ వచనం 65:4లో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. తృప్తి పొందావా? ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ ఉందా? దేవుని మందిరంలోకి పోతే సాటిస్ఫాక్షన్. కొంతమంది దేవుని మందిరానికి పోగానే కన్నీళ్ళు వస్తాయి. దేవుని మందిరం పోతానే కొంతమందికి సంతోషం, నవ్వు వస్తుంది. ఇంట్లో దుఃఖంగా ఉంటారు, దేవుని మందిరంలోకి వస్తే సంతోషంగా ఉంటుంది కొంతమందికి. చూడండి 84వ కీర్తన 2వ వచనం 10వ వచనం చూడండి. 84వ కీర్తన 2వ వచనం 10వ వచనం చూడండి. 4వ వచనం కూడా చూడండి. యెహోవా నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిలుచున్నది. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో దేవుని మందిరానికి రావాలంటే ఎంతో బాధ కొంతమందికి, దిగులు. ఆదివారం ఒక పూట ఒక ఆమె ఉండేది మన చర్చిలో, ఒక 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం, ఊరి పేరు చెప్పను కానీ మన చర్చి గ్రేస్ ఫెలోషిప్ చర్చే. ఆమె చెప్పింది, ఏమ్మా చర్చికి రావట్లేదు, నువ్వు ఎందుకు మందిరానికి రావట్లేదంటే, నాకు ఇష్టం లేని ఒక ఆమె వస్తుంది ఆడికి, ఆ ఇష్టం లేని ఆమె ఆ మందిరంలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు, ఆమె అంటే నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఆ మందిరానికి రాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళింది, పాపాలు ఒప్పుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది ఆమె, నువ్వు కూడా ఆ పరలోక రాజ్యానికి పోతే, ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ చూస్తే అక్కడి నుంచి కూడా వచ్చేస్తావా దిగి? ఏమ్మా అర్థమవుతుందా? వచ్చేస్తావా? వీలు కాదు. పరలోక రాజ్యానికే పోవడం అంటే చిన్న విషయము కాదు. అందుకే చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట 4వ వచనం అంట, నీ మందిరమునందు నివసించువారు ధన్యులంట. ఈరోజు మందిరంలో ఆవరణం చూడవలననే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ సంతోషకరమైనటువంటి విషయాలను కొరహు కుమారులు ఆనందించారు. అయితే ఈ 4వ వచనం అంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించేదారు. దేవునికి స్తోత్రం. మందిరములో ఉన్నటువంటి సమృద్ధి జీవనం, సంతోషకరమైన ఆనవాలు 100వ కీర్తనలో చూడండి, మందిరానికి ఎట్టబోవాలో చూడండి. 100వ కీర్తనలో ఒక మాట ఉంది. ఆ 100వ కీర్తన మనం కంఠస్థం చేయాలి. చూడండి 3వ వచనం చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించను, ఆయన గుమ్మములో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో చాలము. 2వ వచనం చూడండి, సంతోషముతో యెహోవాను ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధికి ఏడస్తా వస్తాం ఒక్కోసారి. ఎందుకంటే దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నన్ను ఉద్ధరించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను పోషించలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అడగండి కావాలంటే. దేవుడు ప్రతి విషయములో మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు.
మాకు ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా మా కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి అవసరతనైనా కూడా దేవుడు తీర్చగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని మందిరములు దేవుని మందిరాన్ని ఆధారం చేసుకున్నాం. దేవుని మందిరములో జీవించాలనుకున్నాం. దేవుని మందిరములో వచ్చే ఆ 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఎంతైనా సరే ఆయన మీద ఆధారపడి దేవునికి స్తోత్రం ఖచ్చితంగా ఆయన పని చేయాలనుకున్నాం. ఇంక ఏం పని చేసినా కానీ మాకు చెల్లు కాదు. ఎందుకంటే నీవు నాజీరు చేయబడ్డావు, నియమింపబడ్డావు. అలాగా మందిరముకు వచ్చేవారు కూడా ఆ మందిరములో ఉన్న సమృద్ధిని పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి, సంతోషంగా రావాలి. ప్రభువా, నీ మందిరానికి వెళ్తున్నాను, నాకు ఏదో ఒక సూచన చూపించు, నీ వరము నాకు దయచేయి. 9 వరాలు నాకు ఉన్నాయి అని చెప్పుకోవడం కాదు. కొంతమంది నాకు 9 వరాలు ఉన్నాయని చెప్పి ఆ పాంప్లెట్లు వేస్తారా లేదా చెప్పండి. ఒక దైవజనుడు 9 వరాలు ఉన్నాయి ఇతనికి, 9 వరాలు ఆత్మవరాలు కలిగినటువంటి వ్యక్తి, కృపావరాలు కలిగినటువంటి వ్యక్తి, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పుకున్నా పర్వాలేదు, కానీ ఆ 9 వరాలకు తగ్గట్టుగా దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకోకుండా జరిగేది గొప్ప, చెప్పుకున్న తర్వాత జరిగేది గొప్ప? చెప్పండి అమ్మా. చెప్పుకోకుండానే దేవుడు, యేసయ్య దగ్గర ఎన్ని వరాలు ఉన్నాయి? దావీదు అంటాడు, ఒక్క వరం అడిగాడంట. ఎన్ని వరాలు అడిగాడంట? ఒక్క వరం అడిగాడు. ఈరోజు నీ